అందరికీ నమస్తే. ఏదైనా కొన్నిట్లో ఫెయిల్ కావచ్చు, కొన్నిట్లో సక్సెస్ కావచ్చు, కానీ మొత్తం ఫెయిల్ అయిపోతే అన్నిట్లో రచ్చరచ్చ జరుగుతాయి. ఎవరిది తప్పు? ఒక మిస్టేక్ జరిగితే ఓకే, 2 మిస్టేక్స్ ఓకే, 3 మిస్టేక్స్ ఓకే, కానీ ప్రతిదీ రచ్చకే, ప్రతిదీ ఇబ్బంది అయితే, ప్రతిదీ ఎదురుపడితే ప్రస్తుతం గవర్నమెంట్కు అదే అవుతుంది. ఇది వాస్తు దోషం అని అక్కడ సెక్రటరీ చుట్టూ గోడలు గులగొట్టి ఏదో చేస్తున్నారు, కానీ ఇది వాస్తు దోషం కాదేమో అనిపిస్తుంది. అసలు ఏంది వీళ్ళ ప్రాబ్లం ఏంది, అసలు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఏం ఫెయిల్ అయ్యారు, ఈ విషయం చెప్పే ముందు నా రిక్వెస్ట్, మీరు ఈ వీడియో చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. వీడియో చూస్తున్న వాళ్ళలో 60%, 100కు 60 మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకేం నష్టం లేదు, కానీ అది సిగ్నల్ టీవీకి కొన్నంత బలం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, వీడియో కంటిన్యూ చేయండి. ఇక కంటిన్యూ పోతే గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అయింది. 14 నెలల్లో పలానా ఇష్యూ సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది, సక్సెస్ఫుల్గా గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది అని చెప్పడానికి ఒక్క ప్రోగ్రాం పేరు చెప్పండి. నేను ఇదేదో ఎవరి మీద కోపంతోనో, లేకపోతే ఎవరి మీద విమర్శ చేద్దామనో, లేకపోతే ఎవరినో ఫెయిల్యూర్గా చూపిద్దామనే ప్రయత్నం అది కాదు. మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు ఏ విషయంలో ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది. ఫెయిల్ అయినా చెప్పమనండి, మస్తుగా చెప్పొచ్చు. ఎప్పుడో స్టార్ట్ అయినా ఫ్రీ బస్సు కానీ స్టార్ట్ చేయొచ్చు మనం. వీళ్ళు 6 గ్యారంటీల్లో స్టార్ట్ చేసింది ఫ్రీ బస్సు తర్వాత ఇప్పుడు మహిళలు ఏం మాట్లాడుతున్నారు వింటున్నారు కదా. ఎవరికో ప్రభుత్వ ఉద్యోగులకు భయపడుతుంది, మాకేం భయపడుతుంది. నిజమే, వీళ్ళ ఊర్లలో ఉండే మన అమ్మ అక్క వాళ్ళందరూ రోజు బస్సులో తిరుగుతారా? ఎప్పుడో ఫంక్షన్ పోతే వస్తారేమో. కానీ ఆ ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టికెట్ కొనుక్కున్న మొగోళ్ళకి మాకు సీలు దొరుకుతాయని మొత్తుకుంటున్నారు. ఇట్లా దానిలో ప్లస్ కనిపించింది స్టార్టింగ్లో మొత్తం, దాని తర్వాత మొత్తం నెగిటివ్ కనిపిస్తుంది. ఫ్రీ బస్ ఫస్ట్లో బాగుంది అన్న అమ్మలక్కలే ఇప్పుడు ఎవడడిగిండు అని అడుగుతున్నారు. అంటే ఆ స్కీమ్ వల్ల, ఫ్రీ బస్ అనే దానివల్ల వాళ్ళకు 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారేమో, కానీ లేడీస్ ఫోన్కి ఇబ్బంది పడుతున్నారు, నిలబడి పోలేక రద్దీలా. బస్సులు పెంచాలి, అది ప్రాబ్లం. ఇక్కడ గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే బస్సులు పెట్టడంలో ఫెయిల్ అయింది. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువ పెట్టాలి, అవి తక్కువ పెట్టిండ్రు. ఆ ఎక్కువ పెట్టకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది, అక్కడ ఫెయిల్ అయినారు. ఆర్టీసీకి 400 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 10 నెలలకి ఇస్తారు 4,000 కోట్ల రూపాయలు, అక్కడ ఫెయిల్ అయింది. ఆర్టీసీ కూడా మునగానికి దగ్గర పడ్డది. వాళ్ళ యూనియన్ లీడర్స్ మొత్తం మొత్తుకుంటున్నారు ఆర్టీసీని మూసేస్తారా ఇంకా. అట్లా ఫ్రీ బస్సు సగం కరెంటు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, సగం మంది కూడా రాలేదు. 500 రూపాయలకు సిలిండర్ ఎవరికి వస్తుందో దేవునికి ఎరక, వీళ్ళకి కూడా తెలియదు, గవర్నమెంట్కి కూడా. ఇంకా నో హామీస్, దాని గురించి పక్కన పెడదాం. రుణమాఫీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మెజారిటీ పీపుల్ నిజంగా వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ప్రపంచంలో ఎవరు చేయలేరు 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేసేసినామని. వీళ్ళు చెప్పుకోవచ్చు, కానీ దానిలో కనీసం 50% అయినా కరెక్ట్ ఉందా? వీళ్ళు చెప్పిన దానిలో 50% కరెక్ట్ ఉన్నా రైతులు ఎందుకు రోడ్డు మీదకి ఎక్కుతారు? రైతులు ఎందుకు రేవంత్ రెడ్డి శవయాత్ర చేస్తారు? రైతులు ఎందుకు రేవంత్ రెడ్డికి పిండ కూడా పెడతారు? హైదరాబాద్లో జరిగింది, రైతులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో రోజంతా పెట్టినారు. మరి సక్సెస్ అయినట్టు ఇక్కడ ఫెయిల్యూర్, 20% ఫెయిల్యూర్ ఉంటే అది సక్సెస్ కిందనే జమ చేద్దాం. కానీ సక్సెస్ 20% ఉంటే 100కి 20 మార్కులు వస్తే పాస్ చేద్దామా? పాస్ అయినట్లా? వీళ్ళకి 100కి 20 మార్కులు వచ్చినాయి, కానీ మాకు 100కి 90 మార్కులు వచ్చినా ప్రచారం చేసుకుంటారు. మీరు ప్రచారం చేసుకుంటే కాదు, జనాల్లో ఉండాలి. న్యాయం జరిగింది కాదు, న్యాయం జరిగినట్టు కనబడాలంటారు. చూడు, మీరు స్కీములు అమలు చేస్తున్నామని చెప్పుడు కాదు, అమలు చేసిన కాడ కనబడాలి, లబ్ధిదారులు కనబడాలి, జనాలు కనబడాలి. అమ్మ నాకు ఈ స్కీమ్ వల్ల మస్తు భయపడ్డది గవర్నమెంట్ వచ్చినాక. లేదు, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని మధ్యలో మస్తుకు పోయినాయి. రుణమాఫీ పోయింది, రైతు భరోసా ఒక సీజన్ మొత్తం ఎగరగొట్టినరు, ఇంకో సీజన్ స్టార్ట్ అయింది, మధ్యలో రుణమాఫీ వచ్చింది. ఆగస్టు 15 రుణమాఫీ అన్నారు, 4 విడతలు రుణమాఫీ చేసినామన్నారు, ఇప్పటికీ రుణమాఫీ పూర్తి కాలే. కానీ వీళ్ళు మాత్రం పూర్తి అయిపోయింది అని చేతులు దులిపేస్తున్నారు. రుణమాఫీ చేసేసినాం, అయిపోయింది, ఇది ప్రపంచంలోనే ఎవరు చేయలే, మేమే చేసినామని చెప్పుకుంటున్నారు. కానీ అసలు ఒరిజినల్గా రుణమాఫీ అయితే ఎవరు తెలుస్తుంది? ఎవరైతే లోన్ తీసుకున్నారో రైతులకు తెలుస్తుంది, ఆ రైతులకే తెలుస్తుంది. మళ్ళీ రైతులే రుణమాఫీ కాలేదని చెప్తున్నారు కదా, మరి ఇంకెవరికి చేసిన మీరు రుణమాఫీ? రైతులకే అన్నప్పుడు మీరు రైతులకే చేసిన ఎట్లా చెప్పుకుంటారు? చేసిర్రు రుణమాఫీ, ఎంత పర్సెంటేజ్ చేసినది ఇంపార్టెంట్. అప్పటి నుంచి అదే చెప్తున్నా, 20-30%, ఇంకా మించితే ఒక 5%, 35% చేసింటారు.
100లో 35 మార్కులు వస్తే మేము పాస్ అయినామని కొట్టుకోవచ్చా? కానీ రుణమాఫీ కాని రైతులంతా రోజు పొద్దుగాలేసి తిరుగుతున్నారు. ఊర్లోకి పోతే రుణమాఫీ కాని రైతులు, రైతు భరోసా రాని వాళ్ళే కనిపిస్తున్నారు. మళ్ళీ అయిన వాళ్ళు ఎక్కడున్నారో ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు, కానీ అయిన వాళ్ళు కనిపిస్తలేరు, కాని వాళ్ళే కనిపిస్తున్నారు మొత్తం. ఎప్పుడైనా అంతే. స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు సపరేట్గా ఉంటారు. స్కీమ్స్ కాని వాళ్ళు ఒకరికి 100 మంది సౌండ్ చేస్తారు వాళ్ళు. గవర్నమెంట్ మీద ఆ సౌండే నడుస్తుంది ఇప్పుడు. ఇక ముందు అయ్యే అవకాశం కూడా లేదు. రుణమాఫీ అయిపోయిందని క్లోజ్ చేసినారు కదా, అది రచన అయింది కదా. రైతు భరోసా రచన నడుస్తుంది కదా ఇప్పుడు. ఎంత రచన నడుస్తుంది రైతు భరోసా? అది ఎవరికి వస్తుందో, ఎవరికి వస్తలేదో, ఎవరికి ఎంత వస్తుందో, అసలు ఎంత ఇస్తున్నారో, అసలు ఏమేమి రూల్స్ అమలు చేస్తున్నారో ఏది గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని వ్యవహారం అయిపోయింది. ఇక లాస్ట్కి ఇక బీసీ కులగణనతోన, ఎస్సీ వర్గీకరణతోన మేము ఇక చరిత్రలో నిలిచిపోతాం, ఇక ఈ స్కీమ్స్ ఈ ఫెయిల్యూర్స్ మొత్తం పోతాయని పెట్టుకున్నారు ముందర. మొన్నే కదా ఇందిరమ్మ ఇండ్లు పోయింది. రేషన్ కార్డులు ఇప్పటికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు, గ్రామ సభల దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ సేవల దగ్గర మళ్ళీ తీసుకుంటున్నారు. మీ సేవల దగ్గర పోతే మొత్తం దరఖాస్తులే, వేల మంది పొద్దున్న సాయంత్రం దాకా 1000కి పైన ఒక్కొక్క మీ సేవల దరఖాస్తులు వస్తున్నాయంట. మరి వాళ్ళందరూ ఉన్నారు, ఎవరికి ఇవ్వలే. రైతు భరోసా అట్లే పోయింది. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇప్పటిదాకా ₹1 ఇవ్వలే. ఇందిరమ్మ ఇల్లు గుర్తుపెట్టుకోండి, ఇందిరమ్మ ఇల్లు ఒక్కరికి ₹1 ఇవ్వలే. ఇంకా ఎక్కడ స్కీమ్ లాంచ్ చేసి ఏమైంది? స్కీమ్ లాంచ్ చేసి దగ్గర రేపు 26 వస్తే నెల అవుతుంది. ఆల్రెడీ 15 తారీఖు దాటుతున్నాం మనం. దగ్గర 20 రోజులు అయింది, కాలేదు. ఇక ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ. బీసీ కులగణనకు ₹169 కోట్ల జీవో ఇచ్చి ₹169 ఖర్చు పెట్టి కనీసం ఇల్లులు తిరిగిన ఆ నర్సులకు లేకపోతే ఆ ప్రభుత్వ ఉద్యోగులకి ₹1 ఇవ్వలేదు. ఎక్కడ పోయినా తెలియదు. పేపర్ ఖర్చులకు జిరాక్స్లకు అయినట్టున్నాయి 169 కోట్లు. అది ఫెయిలే. ఒకవేళ మీకు పూర్తి కాలేదు, ఇప్పుడు పూర్తి చేస్తున్నాం అనుకున్నప్పుడు మొన్న అసెంబ్లీ దేనికోసం పెట్టిన టైంపాస్ పెట్టిర్రా? కులగణన కాలేదు, ఇంకా పూర్తి కాలేదు, రైట్, చేస్తారు, మంచిదే, చేయండి. మరి కులగణన కోసం అని అసెంబ్లీ సమావేశం సపరేట్గా ఎందుకు పెట్టినారు? ఆ రోజు ఎక్కలేని ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు పిలుచుకొచ్చారు? ఆ రోజు అనవసరంగా వాళ్ళకి ఇచ్చిన టీఏలు డిఏలు మొత్తం వేస్ట్ కదా, అసెంబ్లీ ఖర్చు అంతా వేస్ట్ కదా. దానివల్ల ఏదో జరిగిపోతుంది, ఇంకా 42% రిజర్వేషన్ వస్తుందని చెప్పారు కదా, ఏమైంది? మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినారు? అప్పుడు అయిపోయింది అనుకుందాం. మీరు అసెంబ్లీ పెట్టినాడికే కులగణన మొత్తం సక్సెస్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టినరు? మళ్ళీ సర్వే ఎందుకు? ఇప్పుడు ఇస్తారా 40%? ఇవ్వరు, అది కూడా కాదు. తర్వాత ఎస్సీ వర్గీకరణకు మాలలేమో తెలంగాణ బంద్కి పిలిపించారు, మాదిగలేమో 11% రిజర్వేషన్ కావాలి, మీరంతా తొండి చేశారని వాళ్ళు. మరి ఏంది సక్సెస్ అన్నట్టు? అందుకే అడుగుతున్నా, సక్సెస్ఫుల్ చేసిన ప్రోగ్రామ్ ఏంది? మీరు ఫలానా సక్సెస్ఫుల్ చేసినాం, జనాలంతా సంతృప్తికరంగా ఉన్నారు, ప్రతిపక్షాలే కావాలని లొల్లి చేస్తున్నాయని చెప్పని ఒక స్కీమ్ చెప్పండి, ఒక పని చెప్పండి, దాని గురించి నేను మాట్లాడతా. ఎవరైనా సరే పొద్దుగా లేస్తే వాళ్ళు మాట్లాడిండు, వీళ్ళు ఒక్క దానిలో సక్సెస్ అయ్యారు. ఏం తెలుసా? ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరు క్వశ్చన్ చేస్తూ వాట్సాప్లో ఒక పోస్ట్ చేస్తే వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కొట్టిపీయడం, ఎవరైనా యూట్యూబర్స్ ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, నాలాంటి సీనియర్ జర్నలిస్ట్ని కూడా వదిలేయకుండా కేసులు బుక్ చేయడం. ఇందులో మాత్రం సక్సెస్ అయింది, ఇది ఒక్కడే సక్సెస్ అయింది. జనాల మీద కేసులు పెట్టిండ్రు, ప్రశ్నించే గలాల మీద కేసులు పెట్టిండ్రు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టిండ్రు. ఈ 14 నెలల్లో మీరు సాధించిన విజయం ఇది ఒకటే, మీద మొత్తం అటర్ ఫ్లాప్. ఇక చెప్పుకోనికి కూడా ఏం లేదు. ఫలానది మేము సక్సెస్ఫుల్ అయినాం అని చెప్పండి, జనాలకు చెప్పండి, చూద్దాం. మనం ఫలానా చేసినాం, జనమంతా సాటిస్ఫాక్షన్ ఉన్నారు, వాళ్ళే ప్రతిపక్ష పోలే మొత్తుకుంటున్నారు, లేకపోతే ఎవరో జర్నలిస్టులు అనవసరంగా మొత్తుకుంటారని మాట్లాడండి. ఏమీ లేదు, 0. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీలో పోరాటం 0. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీ నుంచి కేంద్రం నుంచి సెంట్రల్కి వచ్చింది 0. బీజేపీ ఎంపీలు 8 మంది గెలిస్తే అది 0. ఏమీ చేయలేదు, ఓన్లీ పాలిటిక్స్ చేయడం, కేసులు పెట్టడం, ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం, ఇదే పని, అరెస్టులు చేయడం, ఇదొక్క పనే సక్సెస్ఫుల్ అయినారు. ఇంకా నేను ప్రజలు కూడా చెప్తున్నా, ఈ వీడియో కింద మీరు కామెంట్ పెట్టండి, ఫలానా ప్రోగ్రాంలో వీళ్ళు సక్సెస్ అయినారు మీకు ఏమైనా అనిపిస్తే పెట్టండి, అది కూడా చదువుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.